హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఈరోజు శివాలయం రోజైతే ఈ రోజు కాదు, ఆ రోజు శివరాత్రి రోజు అయితే మేము కూస్మంచిలో ఉన్న శివాలయం గణపేశ్వర ఆలయంకైతే వెళ్ళాము. ఈ గుడి ఇప్పట్లో నిర్మించిన టెంపుల్ అయితే కాదండి. కాకతీయ కాలం నాటి 11 నుండి 12 శతాబ్దాల మధ్యలో కాకతీయ రాజులైతే నిర్మించారు. గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్ర ప్రతీతి. గర్భాలయంలో శివలింగం సుమారుగా 12 అడుగుల ఎత్తు మరియు 6.3 మీటర్ల కైవారంతో ఏకశిల రూపంలో ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివలింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది కాకతీయ శైలిలో స్తంభాల రంగమండపం, అంతరాలం మరియు గర్భగుడితో 3 వైపుల ప్రవేశ ద్వారాలు నిర్మించబడింది. కూస్మంచిలో గణపేశ్వర ఆలయం ప్రాధాన్యమైనది కాకుండా ముక్తేశ్వర ఆలయం అనే మరొక పురాతన శివలింగం కూడా ఉంది. ఇవి రాంప తరహా శిల్పకళను ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు 11, 12 శతాబ్దాలలో కాకతీయ కాలంలో గణపతి దేవుడు నాటి శిల్పకళా సంపదకు నిదర్శనం. ఆసియాలోని ఎత్తైన శివలింగంలో ఒకటిగా భారీ ఏకశిలలింగంతో విరజిల్లుతున్న ఈ ఆలయం కాకతీయ వాస్తు శైలి. ఈ ఆలయం ఊరి బయట పచ్చటి పొలాల మధ్యలో ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయం గురించి చెప్పుకుంటూ పోతే 10 మినిట్స్ వీడియో అయినా చెప్పాల్సినవి చాలా ఉంటాయి. ఈ వీడియోలో ఈ వీడియోలో అయితే నాకు తెలిసినంత వరకు ఈ గుడి గురించి చాలా వరకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి. బాయ్. మరి ఈ ముచ్చటైతే ఇంతే.